నమస్క నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం క్షీరసాగర మథనంలో దేవదానవుల యొక్క పాత్ర. అయితే మనం ఇంతకుముందు క్షీరసాగర మథనం గురించి ఆవిర్భావానికి ఎవరు కారకులు అన్నది తర్వాత జరిగినటువంటి విధి విధానం అంతా కూడా 2 వీడియోల్లో పెట్టాను. రాహుకేతువులు అనేవాళ్ళు ఎవరు, గ్రహాలు ఏమిటి అని ఇలాగా. ఇది 3వ విషయంలో ఏంటంటే అది ప్రారంభానికి ముందు జరిగినటువంటి ఒక వివాదాంశము ఎలా పరిష్కరింపబడింది, ఎందుకు పరిష్కరింపబడింది అనే దాని మీదే నేను కొనసాగిస్తున్నాను. ఇలా ఎన్ని వీడియోలు అవుతాయో నేను చెప్పలేనండి. అవుతున్నంత వరకు అవ్వనివ్వండి, భగవద్గీత అంతే. అయితే ఏది ఎవరి కోసమో నిర్ణయించే శక్తి మానవులకు కానీ, దానవులకు కానీ, రాక్షసులకు కానీ లేదు. అది త్రిమూర్త్యాత్మకము, త్రిమూర్తుల యొక్క అధీనంలో మాత్రమే ఉంటుంది. అయితే ఇందుకు అంటే పరిణామ సిద్ధాంతంలో మానవులు మొదటి మానవులుగా మారిన వాళ్ళు రాక్షసత్వం నుంచి మానవులుగా మారి మానవుల నుంచి దేవతలుగా ఆవిర్భవించవలసిన ఆవశ్యకత ఉంది. ఇది గుణ విభాగ కర్మము. అంటే భగవద్గీతలో గుణకర్మ విభాగం అని చెప్పేసి ఉంది. అది కూస్తూ మనకు వంట పడితే ఇది అర్థమవుతుంది. అయితే క్షీరసాగర మథనం వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే, మా మథనం ప్రారంభమయ్యేటప్పుడు క్షీరసాగరంలో ఉన్నారు. తర్వాత ఏంటి అందరూ వాళ్ళు వీళ్ళు వేయించేశారు. దానికి ముందు ఒక మందర పర్వతాన్ని తీసుకురావాలి. ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చారు. వాసుకుని వచ్చాడు, వాసుకి కూడా వచ్చాడు. ఇదంతా జరగడానికి ముందు ఏమిటంటే దేవతలు, దానవులు, ఇది రాక్షసులు కలిసి చేయాలి అని చెప్పేటువంటి ఇది. అయితే మనుషులకి పాత్ర లేదా అంటే మనుషులకి పాత్ర ఎందుకు ఉండదు? మనుషుల్లో ఉండేటువంటి ఇవి 2 తత్వాలే కదా, దేవరాక్షస తత్వాలు, దేవదానవ తత్వాలే ఉన్నాయి. కాబట్టి మనిషి యొక్క ప్రస్థానం అసలు మనుషుల పరిణామ సిద్ధాంతంలో అత్యుత్తమమైన జీవులు అని చెప్పేసి అనుకోవచ్చు. అభిప్రాయం అయితే ఎవరు బలి చక్రవర్తిని అడిగారు. ఆయన ఏదో చిన్న చలోక్తులు వేస్తూ మేము కూడా సాయం చేస్తాం అన్నాడు. సమానంగా పంచుకుందాం ఒక అగ్రిమెంట్ వచ్చింది. ఆ అగ్రిమెంట్కి కట్టుబడ్డారు. అందరూ వచ్చేసారు క్షీరసాగరానికి. అక్కడ అయితే వాసుకిని కవ్వంగా చుట్టారు. చుట్టిన తర్వాత కవ్వం చిలకాలంటే 2 పక్కలా ఉండాలి. 2 పక్కలా ఉండాలంటే ద్వైపాక్షికము. ఇదంతా కూడా ద్వైతము అని అర్థం. ఈ ద్వైత స్థితిలోని రాక్షసులు, అదే దానవులు, వీళ్ళు ఒకరు తల కావాలంటే మాకు తోక కావాలి, తోక పంచుకోలేక తనుకోవడానికి కూడా సిద్ధమైపోయారు. అయితే మన బ్రహ్మగారు ఊరుకుంటారా? తనుకోకుండా నేను చెప్తాను ఆ విధంగా చెయ్యండి అన్నారు. ఏదో చెప్పాడు ఆయన, మొత్తానికి అంగీకరించారు. తోక వైపు ఏమో దేవతలు, తల వైపు రాక్షసులు వచ్చారు. ఎందుకండి రావాలా? బ్రహ్మ ఏం చెప్పాడు మరి ఏంటి? దీని యొక్క విధి విధానం ఒకటి ఉంటుంది కదా. ఇక్కడే గుణకర్మ విభాగం అనేటువంటిది పనిచేస్తుంది. అంటే సృష్టిలో ప్రతి వస్తువు కూడా సత్వ రజస్తమో గుణాలకు సంబంధించిందే కానీ వీటికి అతీతం కాలేదు అనడానికి ఇక్కడే మనకి నిదర్శనము. అంటే సకలము ఏ యుగంలోనైనా ఇలాగే ఉంటుంది తప్ప వేరుగా ఉండదు. అంటే సమతత్వము, అంటే తోకలేని తల ప్రయోజనం తెలుసుకోవడానికి అంటే ఇది తెలియాలి అంటే ఆత్మతత్వం తెలియాలి. ఏమి అయితే క్షీరసాగర మథన ప్రారంభంలో ఇలా జరిగినప్పుడు ఏం జరిగింది అంటే మొత్తానికి ఒక పక్క ఒకరు చేశారు. అయితే ఏంటి, మనకి తల అనేటువంటి రజోతత్వం, అంటే ఆలోచనలు వచ్చేటువంటిది. ఆ ప్రతి ఆలోచన కూడా రజోతత్వమే. తోక అనేటువంటిది ఎండ్ కాబట్టి అది తమో గుణతత్వం. ఎండలో పట్టుకున్నామంటే మనం తమస్సు, అంటే తోక అంటే మనకు ఓ తోక ఉందండి కనిపించే అంత ఇదేంటి దాన్ని ఏంటంటే ఆంతర్సూచకము అంటారు. అంటే ఇది ఉంటుంది మామూలు లోపల మనకి అపెండిక్స్ అంటాం కదండి, అదే తోక యొక్క విభాగమే. అయితే దానికి మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని భగవంతుడు లోన కుచించేటట్టు చేశాడు. ఎప్పుడైనా తప్పు చేస్తే అపెండిసైటిస్ అనే వ్యాధి వస్తుంది, 24 గంటల లోపల చేయకపోతే మర్చిపోతాడు అని వైద్య పరిభాషలో చెప్తుంటారు. అయితే రాక్షసులు ఏంటి, మేము తోక పట్టుకుంటాం తప్ప అందరూ తోకే కావాలన్నారు కదా, అదే కదా మనం నేర్చుకుంది.
అయితే తల ఏమిటి రజోతత్వము, తోకేమో తమోతత్వం. అయితే ఇప్పుడు రాక్షసుల గుణగణాలు, దేవతల గుణగణాలు మనం చూసుకోవాలి. దేవతలేంటి స్థితుల నుంచి దాటి వచ్చినట్టు సత్వగుణ సంపన్నులు. అంటే సత్వగుణంలో ఆరితేరిపోయారని కాదు. ఈ గుణ సంపన్నతలో వాళ్ళు కొంచెం అభివృద్ధి చెందారు కాబట్టి వాళ్ళు రజోతత్వంలో ఉండడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళు తోకను అలాగని తమో గుణంలో ఉన్నారంటే వాళ్ళు తమో గుణం అంటే మేమే గొప్పవాళ్ళు ఉన్న అహంకారం ఉంటుంది. ఆ అహంకారం తమో గుణానికి ఉంటుంది కాబట్టి అది పట్టుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఇటుపక్క చూసినట్లయితే రాక్షసులు ఏంటి వాళ్ళు తమోగుణ సంపన్నులు. వాళ్ళు మీదకి ఎదగాలి. మీదకి ఎదగాలంటే రజోతత్వం అంటే ఏంటో తెలియాలి. తమస్సు కంటే గొప్పది రజస్సు, రజస్సు కంటే గొప్పది సత్వము. ఇవి ఎదగాలంటే వాళ్ళు ఎదగాలి కదా, వీళ్ళు ఎదగాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు కలిసి ఎదగాలి. అదే మానవుల్లో జరిగేటువంటి పరిణామ సిద్ధాంతానికి మూలం. అయితే ఇప్పుడు అందు నుంచి ఈ విషయాన్ని బ్రహ్మ చాకచక్యంగా చెప్పగలిగాడు కాబట్టి అందరూ అంగీకరించారు. రజోతత్వమై ఉన్నటువంటి తల వైపు రాక్షసులు వచ్చారు. లేక అంత తేలిగ్గా అంగీకరిస్తారా? అంగీకరించారు కదా. ఈ దేవతలేమో తోక వైపు వచ్చారు. మొత్తానికి జరిగింది. ఇది ప్రారంభమైంది. చిలకడం ప్రారంభించారు. అంతా చేస్తుంటే మొత్తానికి ఏంటంటే ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే తర్వాత దేవతలు మొత్తానికి చేరుకొని ఈ విధంగా వాళ్ళు సృష్టికి ఈ రెండు మూలం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇక రావాల్సింది ఏంటి? మదిస్తుంటే ఏదో వస్తుంది. మదించగా ఏంటంటే మనం ఏ విషయాన్నైనా ఆలోచించగా తెంచగా ఏమవుతుంటే ఆ విషయంలో కూరుకుపోతాడు. అలా కూరుకుపోతే ఎలాగా? కూరుకుపోయాడంటే మళ్ళీ పైకి తేరుకోలేడు. మనిషిగా తేరుకోలేడు. ఎవరి సహాయాన్ని అర్థిస్తాడు. ఎందులో పడిపోయినా, చదువులో పడిపోయినా అంతే, ఆటల్లో పడిపోయినా అంతే, ఇంకేదో వ్యసనంలో పడిపోయినా అంతే. ఈ మనిషికి ఏ వయసులోనైనా ఈ దుర్భరతత్వం అనేది ఉంది. అప్పుడు ఉద్ధరించడానికి ఎవరు? అలాగే మందర పర్వతం కూడా వీళ్ళు మదించిన కొలిది అటు ఇటు కవ్వంలా తిప్పుతున్న కొలిది భూమిలోకి లోపల సాగరంలో కూరుకుపోతుంది. అయ్యో ఇది ఎలా కూరుకుపోతే ఎలాగ మనం ఎలా తిప్పుతామని ఏడుతో పాటు మరి వాళ్ళు సగంలో లోతుల్లో కూరుకుపోతున్నారు కదా. అప్పుడు ఏం చేశారంటే శ్రీమన్నారాయణ ప్రార్థించారు. శ్రీమన్నారాయణుడు వచ్చి ఆయన ఏం చేయాలంటే ఆయన త్రిగుణాతీతుడు, 3 గుణాలకి అతీతమైనటువంటి శక్తి కలవాడు శ్రీమన్నారాయణుడు. అయితే ఇప్పుడు దాన్ని లేపాలి, ఎవరో ఒకరు కావాలి కదా. దానిలో శ్రీహరి అందుకే కూర్మావతారాన్ని ఎత్తాడు. కూర్మావతారం అంటే కూర్మము అంటే కూరిమి కలది. అంటే కూరిమి ఎవరికి ఉండాలి? అవయవాలకు ఉండాలి. మన యొక్క ఇవైతే మనకి ఉంటాయో ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలను అంటే ముడుచుకోగలడం, లోనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి తీసుకోగలగడం, మళ్ళీ ముడుచుకోగలడం అనే శక్తి కూర్మానికి ఉంది. అంటే సృష్టిలో మనం ఏ జీవిని కూడా తప్పుగా భావించకూడదు. ప్రతి జీవిలో గొప్పతనం ఉంది, ప్రతి వస్తువులో గొప్పతనం ఉంది. అది వస్తుమయం జగత్, తర్వాత ప్రాణమయం జగత్, ప్రాణిమయం జగత్. ఇది తెలుసుకోండి అన్నాడు. ఆ కూరిమి చేసిన గుణం స్థితిని వదిలేవాడు కాబట్టి చేసి దాన్ని శ్రీహరి మందర పర్వతాన్ని తన యొక్క వీపు మీద పెట్టుకొని ఉద్ధరించాడు. మళ్ళీ మందర పర్వతాన్ని భరించడం కంటే శ్రీహరి ఒక్కడే. అంటే త్రిగుణాతీతుడే త్రిగుణాలను భరించగలడు తప్ప ఇంకెవరు భరించలేరు అన్న తత్వం ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. ఇంకా ఈ ఉద్యమం ఉద్యుక్తమైపోయింది అంటే ఉద్యమంగా భావించారు. మళ్ళీ అది కొనసాగిస్తున్నప్పుడు ఏంటంటే ఇంకా అలా మధ్యంతగా ఆలోచన చేయగా ఒక ఎగ్జిక్యూషన్ వస్తుంది కదా. ఆ దీంట్లో ఏంటంటే ఆ సముద్ర గర్భంలోంచి ఒకటి హాలాహలం వచ్చింది. హాలాహలము, హాలా అంటే హలహలహలం అంటే ఏంటి అర్థం? హాలాహలం అంటే మనకి సింపుల్గా అర్థమయ్యేది విషము. చాలండి మాకు ఈ సింపుల్, ఇంకెందుకంటే అది తెలుసుకోవాలి కదా. మనం అప్పుడప్పుడు కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి కదా. హకారం అనేటువంటిది అక్షరమాల్లో హకారం ఎన్నో అక్షరం అనేది నేను చెప్పను, కానీ హకారం అంటే పాదపూరణము అని అర్థం. అంటే పాదము అంటే ఏంటి? పాదాలు దేనికోసం అండి? ఆ పదానికి, అంటే ఒక గురి చేయడానికి. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటి? దేవతలకి రాక్షసులకి కూడా కావాల్సింది అమృతము. అమృతానికి ముందు నాంది హలాహలము. అంటే కొన్ని చెడిపోతేనే తప్ప మంచి చేయలేమనేటువంటి విజ్ఞత మనకి ఎవరికైనా ఉండాలని దేవతలు రాక్షసులు కలిసి మనుషులకి చాటి చెప్తున్నారు. మిగతా విజ్ఞత కలిగిన వాళ్ళకి చాటి చెప్తున్నారు. ఈ హకారము అంటే ఈ పాదపూర్ణంలో నేను హకారం వచ్చింది. అయితే అమృతానికి నాంది ఈ విషము. అయితే విషయాన్ని అంత తీరిగా వదిలేయగలమా? మనం పట్టుకోగలమా? పట్టుకోలేము. అది ఏంటంటే అగ్నిజ్వాలలు విపరీతమైన జ్వాలాపూరితంగా ఉన్నప్పుడు దాన్ని వదిలించడానికి ఎవరు రావాలి కదా. రావడానికి ఎవరు రావాలి కదా. విష్ణువు ఆల్రెడీ ఒక పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. అయితే ఆయన సర్వాంతర్యామి కదే. అంతర్యామి అయినా సరే అన్నీ మోయడానికి ఇష్టపడ్డండి. ఎవరో మోయడానికి రావాలి.
త్రిగుణములు అంటే దీనికి సృష్టికర్తగా ఏం చేశాడు? అమృతముకి సృష్టికర్త ఎవరు? బ్రహ్మ. తర్వాత ఏంటది? దాని స్థితి కారకత్వానికి ఎవరు కారకులు? విష్ణు. ఇప్పుడు దాని యొక్క హాలాహలాన్ని ఛేదించడానికి కారణం ఎవరు రావాలి? లయకారకుడైన శివుడు వచ్చాడు. దీని గురించి నేను ఇంకా గొప్పగా చెప్పడానికి నాకు విశేషం నాకు తెలియదు. ఎందుకంటే దీని గురించి చాలా విషయాల్లో చాగంటి కోటేశ్వరరావు గారు ప్రస్తావించారు. ఆయన అంత గొప్పవాడిని కాదు నేను. కానీ ఏంటంటే ఆ శివుడు అలాహలాన్ని మింగే విధానం అంటూ ఒకటి ఉంది. దీన్ని ఆయన పూర్తిగా మింగలేదు, అలాగనే వదిలేయలేదు. ఆ హలాహలాన్ని తన యొక్క స్థితికి తెచ్చుకొని ఆ రూపాంతరం చెందినటువంటి ఆ దాన్ని నేరేడు పండు రంగులను కోకిల రూపాన్ని పొందింది. ఆ కోకిల రూపాన్ని అంటే తన యొక్క అంటే కంఠం అంటే కోకిలే కదండి. అందుకని ఆ కంఠంలో ఆయన దాచుకున్నాడు. అంటే హాలాహలం కూడా పనికి మాలింది కాదు, అది కూడా అవసరమైనప్పుడు రావాలి, అవసరమైనప్పుడు ఉంటుంది. కానీ ఎక్కడి నుంచో తెచ్చుకోలేము. లోనికి వెళ్ళిందంటే అది కరగాలి, లేకపోతే వాంతి అవ్వాలి. మనకి జీర్ణాశయంలో ఏదైనా వెళ్ళి మనకు ఉండేటువంటి డ్యూయోడెనమ్ అనే పార్ట్ని దాటకపోతే ఏమవుతుంది? వాంతి రూపంలో బయటకు వస్తుంది. లేదు డ్యూయోడెనమ్ దాటిందంటే అరగకపోతే విరోచన రూపంలో వస్తుంది. ఈ రెండు మార్గాలే తప్ప ఇవే ద్వైత మార్గము. అటు ఫిజియాలజీ మనం చెప్పుకున్నాం, ఇటు పురాణాలు చెప్పుకున్నాం, ఇటు మనం యొక్క స్థితిగతులకి గుణాత్మకమైన ఆయుర్వేద విద్యను కూడా తెలుసుకున్నాం. ఎంత బాగుందో చూడండి. ఇంత మంచి విషయాన్ని మీకు చెప్పేందుకు అవకాశాన్ని ఇచ్చినట్టు గురుదేవుడికి నమస్కరించుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.